క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణాత నేను ఆత్మీయుణ్ణి అని చెప్పుకునే ప్రతి ఆత్మీయుని యొక్క జీవితంలో ఆధ్యాత్మిక పోరాటం అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అంధకార సంబంధమగు దురాత్మల సమూహములతో అని లేఖనం సెలవిస్తుంది. సాతాను తంత్రములను మనం ఎరుగని వారం కాము. యుద్ధానికి పోకముందు మన శత్రువుని గురించిన అవగాహన మనకుండాలి. ఎఫెసీ 5వ అధ్యాయంలోని సర్వాంగ కవచము ఆధ్యాత్మిక పోరాటం లేకపోతే ఎందుకు ఇవ్వబడింది? దేవుడు సార్వభౌముడైతే సాతానుతో పోరాడాల్సిన అవసరం మనకెందుకు? దేవుడు సార్వభౌముడైతే సాక్ష్యం ఇవ్వాల్సిన, ప్రార్థించాల్సిన, డబ్బు కొరకు పనిచేయాల్సిన, జాగ్రత్తగా బండిని నడపవలసిన, డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన లేదా మరేదైనా పని చేయాల్సిన అవసరం ఏముంటుంది? మనం దేవుని యందు నమ్మకముంచినట్లయితే రాత్రిపూట మన తలుపులకు తాళం ఎందుకు వేస్తాము? ఆయన బలంతో మనమే కొన్ని పనులు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. వీటిని చేయట ద్వారా ఆయన యందు మరింత నమ్మక కలిగి ఉండటం ఎలాగో నేర్చుకుంటాము. యూదులకు కనాను భూభాగం ఇవ్వబడింది కానీ దానిలో జీవించాలంటే పోరాడడం ఎలాగో నేర్చుకోవాలి. ఆయన సమకూర్పును, బలాన్ని, విడుదలను మనం చూసినప్పుడు మనం ఆయనను అధికంగా స్తుతిస్తాము. ఇతరుల కొరకు ప్రార్థించుటకు, మార్గం చూపించుటకు చక్కని సామర్థ్యాన్ని కలిగి ఉంటాము.